వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రాష్ట్రంలో ఎండలు బాగా దంచి కొడుతున్నాయి. సో ఈ సమయంలో మనమందరం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎస్పెషల్లీ మన పారిశ్రామిక ప్రాంతం మంచిర్యాల మరియు రామగుండం ఈ పారిశ్రామిక ప్రాంతంలో వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్లస్ వడగాళ్ళ యొక్క తీవ్రత కూడా చాలా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇది విద్యుత్ సంస్థలు, సెరామిక్ ఇండస్ట్రీ, ప్లస్ యూరియా ఇండస్ట్రీ, ఎఫ్సిఐ లాంటి ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి. ప్లస్ మనకు వాటర్ ప్రాజెక్టులు కూడా లైక్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కావచ్చు, కాళేశ్వరం ఈ ప్రాజెక్టులు కావచ్చు, వీటిలో ఏమైతుంది కొంచెం నీటి నిల్వ కూడా ఉంటుంది. కాబట్టి మన వాతావరణం, మన పారిశ్రామిక ప్రాంతంలో ఏమిటంటే తేమ శాతం, వాతావరణంలో కొంచెం తేమ శాతం చాలా ఎక్కువ ఉంటుంది. దాంతో ఇంకా ఉక్కపోత అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనం ఈ ఎండా వేడికి కనుక మనం గురైతే ఇక్కడ ఏమవుతుందంటే తొందరగా డీహైడ్రేషన్కి గురయ్యే అవకాశం ఉంటుంది. అంటే శరీరం లోపల నీరు నిల్వలు చాలా తక్కువైపోతాయి అన్నమాట. ఎప్పుడైతే డీహైడ్రేషన్ గురవుతామో దాంతో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అంటే సోడియం, పొటాషియం, క్లోరైడ్ లాంటి లవణాలు మన శరీరం లోపల చాలా తగ్గిపోతాయి. ఆ లవణాలు తగ్గిపోయినప్పుడు శరీరంలో మార్పులు వస్తాయి. సో దాంతో మనం ఏమవుతుందంటే హీట్ స్ట్రోక్, వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా స్త్రీలు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు మరియు వయసు మీద పడ్డవాళ్ళు, ఎవరైతే 60-70 సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు, దానిలో మళ్ళీ డయాబెటీస్, హైపర్ టెన్షన్, గుండెకి సంబంధించినటువంటి సమస్య ఉన్నవాళ్ళు ఈ వడదెబ్బకు గురయ్యే అవకాశం చాలా ఎక్కువ. అంటే ఎక్కువగా వీళ్ళు మనం జాగ్రత్త తీసుకోవాలి. ఎటువంటి జాగ్రత్తలు అంటే తప్పనిసరి అయితే తప్ప బయటికి వెళ్ళకుండా చూసుకోవాలి. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే ఎండ దెబ్బ గురి కాకుండా గొడుగు వాడితే చాలా మంచిది. లేదా కర్చీఫ్ లాంటివి, రుమాల్ లాంటివి వాడడం, సాధ్యమైనంతగా ఎక్కువగా నీళ్ళు తీసుకుపోవడం. ఆ తీసుకుపోయేటివి మనం ప్రయాణం చేసేటప్పుడు ఇంట్లో తయారు చేసినటువంటి, అంటే మన ఇంట్లో నుంచే నీళ్ళను తీసుకుపోవడం, లేదా ఇంట్లో తయారు చేసినటువంటి మజ్జిగ లాంటివి తీసుకుంటే మంచిది. చాలా ఫ్రీక్వెంట్గా, అంటే దగ్గర అరగంటకు ఒకసారి తగినంత మోతాదులో నీళ్ళు తీసుకుంటే మనం వడదెబ్బ గురి కాకుండా కాపాడుకోగలుగుతాం. ప్లస్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇమీడియట్గా వెంటనే కూలింగ్ ప్లేస్లో ఉండకుండా, ప్లస్ వెంటనే నీళ్లు తాగకుండా కూడా ఉండాలి. ఎందుకంటే ఒకసారి వడదెబ్బ గుట్టొచ్చిన తర్వాత మన బాడీ ఇమీడియట్గా వెంటనే కూల్ కాకూడదు. సో కూర్చొని కాసేపు జస్ట్ కాళ్ళు చేతులు మొహం కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఒక 5-10 నిమిషాల తర్వాత మళ్ళీ తగినంత మోతాదులో నీళ్లు తీసుకోవాలి. బీపీ, షుగర్ ప్లస్ గుండెకు సంబంధించినటువంటి మందులు పద్ధతి ప్రకారంగా వేసుకోవాలి. అండ్ సాధ్యమైనంత వరకు బయట దొరికేటువంటి జ్యూసులు కావచ్చు, లేదా తయారు చేసినటువంటి ఎటువైనా తీసుకోకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళు వయసు అట్లాంటివి వేసినప్పుడు ఏమైందంటే డయేరియా, డిసెంట్రీ, గ్యాస్ట్రోఎంటరైటిస్ లాంటి జబ్బులు వస్తాయి. ఇంకా అంటే వడదెబ్బకు గురైన తర్వాత ఇంకా వామిటింగ్స్, లూజ్ మోషన్స్ లాంటి సమస్యలు ఎక్కువైతే శరీరం లోపల ఇంకా లవణాలు తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది. దాంతో ఏమవుతుందంటే మనకు సమస్య తీవ్రమైపోయి బీపీ తగ్గిపోయి కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత, అంటే ఎండలో బయటికి వెళ్ళి వస్తే మాత్రం సాధ్యమైనంత వరకు ఒకటే సైడ్, అంటే ఎడమ సైడు తిరిగి కొంచెం పడిపోవడం, ఎందుకంటే బీపీ పడిపోకుండా చూసుకోవాలా. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా తప్పనిసరి అయితే తప్ప బయటికి తిరగకూడదు. ఒకవేళ తిరిగినా కూడా సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లు తాగాలి. ఎందుకంటే శరీరాన్ని ఎట్టి పరిస్థితుల్లో డిహైడ్రేషన్ గురి కాకుండా చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే శరీరంలో డిహైడ్రేషన్ గురవుతుందో బీపీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. బీపీ తగ్గిపోతే అటు తల్లికి, లోపల బేబీకి కూడా చాలా ప్రమాదకరం. మజ్జిగ లాంటివి ఎక్కువ తీసుకోవాలి. ఒకసారి తప్పనిసరి పరిస్థితుల్లో బీపీ తగ్గిపోయినట్టు అనిపించడం కానీ, లేదా ఎక్కువ వాంతులు అనిపించడం కానీ, లేదా తలనొప్పిగా ఉండడం కానీ, లేదా బాగా అలసటగా ఉంటే మాత్రం ఇమీడియట్గా వైద్యుని సంప్రదించి సో అక్కడ దాన్ని బట్టి మందులు తీసుకుంటే మనం ప్రాణాలను కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఇంకా వృద్ధాప్యం, అంటే వయసు పైబడిన వాళ్ళు, 70 సంవత్సరాల మీద పడిన వాళ్ళు కూడా బయటికి వెళ్ళే పరిస్థితుల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు వెళ్తే గొడుగు తప్పకుండా తీసుకొని మీ వెంట వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ప్లస్ నీళ్ళు కూడా సాధ్యమైనంతగా ఎక్కువగా తీసుకుంటే ఇంకా
బీపీ షుగర్ లాంటివి మనం కంట్రోల్లో ఉంచుకునే అవకాశం ఉంటుంది. అంటే వృద్ధులు ఈ ఎండవేడి నుంచి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మనం 70-80% మందికి వయసు మీద పడిన తర్వాత బీపీ షుగరు గుండె సంబంధించిన సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళల్లో శరీరంలో చాలా తొందరగా మార్పులు వస్తాయి. ఎండకు సంబంధించి మనం ఎప్పుడైతే వడదెబ్బకు గురవుతుందో శరీరం లోపల చాలా ఫాస్ట్గా మార్పులు వస్తాయి. దాంతో ఎండ హీట్ స్ట్రోక్ గురై వడదెబ్బకు గురై ప్రాణాలకు పోయే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు బీపీ షుగరు గుండెకు సంబంధించిన మందులు పద్ధతి ప్రకారం వేసుకుంటూ శరీరాన్ని డీహైడ్రేషన్ గురి కాకుండా చూసుకోవాలి. అండ్ బయట దొరికినటువంటివి సాధ్యమైనంత వరకు మనం దూరంగా ఉండి ఇంటికి సంబంధించినవి ఎక్కువ తీసుకుంటే మంచిది. సో మనం ఈ ఎండాకాలంలో మనం అంటే పల్లెటూళ్ళలో చాలా సాధారణంగా చూస్తాం. ఎక్కువ ఏ ఇంటికి పోయినా రాగి జావ, అంబలి, రాగులు సజ్జలతో చేసినటువంటి అంబలి లాంటివి ఎక్కువ మనకు కనబడుతుంటాయి. సో అవి తీసుకుంటే కూడా శరీరం డీహైడ్రేషన్ గురి కాకుండా మనం సాధ్యమైనంత వరకు ఉంచుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనము వడదెబ్బకు గురైన పక్షంలో తప్పనిసరి పరిస్థితిలో ఇంట్లో కొన్ని రెమెడీస్ చేసుకోవచ్చు. ఇంటి నుంచి రాగానే ఇమీడియట్గా ఒక దగ్గర కూర్చొని ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకున్న తర్వాత కొంచెం కాళ్ళు చేతులు మంచిగా కడుక్కొని చల్లటి నీళ్ళు, బాగా చల్లటి అంటే ఫ్రిడ్జ్లోకి వెళ్ళి నీళ్ళు తీసుకాకుండా మామూలు కుండలో ఉన్నటువంటి నీళ్ళు తగినంత మోతాదులో తీసుకోవాలి. అవసరమైతే దాంట్లో కొంచెం ఉప్పు అండ్ చక్కెర లాంటివి వేసి, సాల్ట్ అండ్ షుగర్ లాంటివి వేసేసుకొని లవణాలు మనం తయారు చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఓఆర్ఎస్ లిక్విడ్స్ కనుక ఇంట్లో అవైలబుల్ ఉంటే ఓఆర్ఎస్ లాంటి లిక్విడ్స్ మనము తీసుకోవచ్చు. ఇది కాకుండా ఇంకా ఎక్కువగా తలనొప్పి కానీ, వాంతులు కానీ, లేదా అలసటగా బాగా ఉండడం కానీ, పూర్తిగా చేత కాకపోవడం అని అయితే సో మనం ఇమీడియట్గా మన శరీరం లోపల లవణాలు పోయినాయి, సోడియం పొటాషియం లాంటి లవణాలు తగ్గిపోయినాయి అని గమనించుకోవాలి. ఇమీడియట్గా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వైద్యుని సంప్రదిస్తే వాళ్ళు ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుని మనం మనిషిని ప్రాణాల నుంచి మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.